హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. 2000 సంవత్సరాల క్రితం సమస్త మానవాళికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ఆహ్వానం అండి ఇది. అదేంటంటే, ప్రయాసపడి భారాలు మోస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు పిలిపిస్తూ ఉన్నాడు. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఈరోజు మనిషి ఎన్నో ప్రయాసలు, ఆ ప్రయాసకు తగిన ఎన్నో భారాలు నేటి సమాజంలో మోస్తూ ఉన్నాడు. అప్పులనే భారం, రోగమనే భారం, సమస్యలనే భారం, ఇబ్బందులనే భారం, వ్యాధి అనే భారం, నిరుద్యోగం అనే భారం, పేదరికం అనే భారం, పాపం అనే భారం, అనేక భారాలు నేడు సమాజంలో మనిషి మోస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉన్నట్లయితే మీకు ఒక గొప్ప శుభవార్త. మీ భారాల నుంచి మిమ్మల్ని విడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన అంటూ ఉన్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. యేసులో మన భారాలన్నిటికీ కూడా గొప్ప విమోచన, గొప్ప విడుదల మనం కనుగొనగలుగుతాం. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. మీ కొరకే ఆయన గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చాడు. మీకు విశ్రాంతిని కలుగజేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన విశ్రాంతి మీ సొంతమైద్ది. భారాలు మోసే ఏ వ్యక్తికి కూడా విశ్రాంతి ఉండనే ఉండదండి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. భారం మనలో నుంచి వెడలిపోయినప్పుడే మనం నెమ్మదిగా విశ్రాంతి కలిగి జీవించగలుగుతాం. నీ భారాల నుంచి నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని ఇవ్వటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే నువ్వు గొప్ప విడుదలను, విమోచనను పొందగలుగుతావు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. నీ ప్రతి భారానికి ఆయన యొద్ద విడుదల ఉన్నది. నీ ప్రతి ప్రశ్నకు ఆయన యొద్ద గొప్ప సమాధానం ఉంది. నీ ప్రతి సమస్యకు ఆయన యొద్ద గొప్ప పరిష్కారం ఉన్నదన్న సత్యాన్ని మీరు ఎరగండి. ఆయన అంటున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు విడుదలనిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను మీకు రక్షణ కలిగిస్తాను అని చెప్పేసి ఆయన గొప్ప పిలిపిస్తూ ఉన్నాడండి. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఆ ఆహ్వానాన్ని నీకు పంపించాడు. కానీ నువ్వే ఆయన యొద్దకు రావడానికి సిద్ధంగా లేవు, తడువు చేస్తూ ఉన్నావు. ఆ ఆహ్వానాన్ని మన్నించి, ఆ ఆహ్వానాన్ని గుర్తించి ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే గొప్ప విడుదల నీ సొంతమైద్ది, గొప్ప విమోచన నీ సొంతమైద్ది. దేవుని పిల్లారా, ఇప్పుడే యేసు యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని విడిపించి మీకు విశ్రాంతిని కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా ప్రియులు ఏ ఏ భారాలైతే మోస్తున్నారో ఆ భారాలన్నింటిలో నుంచి వారిని విడిపించి సమాధానం, నెమ్మది, శాంతిని అనుగ్రహింపజేసి బలపరిచి, దృఢపరిచి, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, మీ అందరికీ వందనాలండి.